కరెస్పాండెంట్ గారు మీ పరిస్థితి ఏంటి? పిల్లలందరూ కలిసి ఒక మంచి సరదా స్కిట్ అవుట్ చేస్తున్నారు. అయితే ఇంకా అస్సలు వెయిట్ చేయకుండా కానిచ్చిద్దాము. సో లెట్స్ వెల్కమ్ దెం. I'm a very good girl, tell me your teacher, my dear brother. సరే కూర్చోరా, సార్ వస్తుండు. సార్ వస్తారు కూర్చోండి. అందరూ హోంవర్క్ చేశారా? చేశాం సార్. ఎరా గుండు హోంవర్క్ చేసావా? చేశా సార్. ఏ నీ పుస్తకాలే? ఇంట్లో పెట్టేసి మర్చిపోయా. ఇంట్లో పెట్టి నువ్వేంట్రా? అంటే ఈడు మర్చిపోయాడు కదా, నేను తెచ్చుకుంటే బాగోదని నేను మర్చిపోయాను. వాడు మర్చిపోయాడని చప్పట్లే మన బుక్స్ ఏ సూపర్. వీడికి చప్పట్లు కొట్టండి. వీడు చదివేది 5వ తరగతి, తెచ్చింది ఇంజనీరింగ్ బుక్. ఎరా నువ్వు బ్యాగ్ తెచ్చావా? తెచ్చా మాస్టర్. బుక్స్ ఉన్నాయి మాస్టర్. ఏం బుక్? స్వాతి బుక్ మాస్టర్. స్వాతి బుక్. ఇటు కొట్టవా? హెల్దీగా ఉంటే కొట్టొచ్చు. దట్ పర్సన్ ఈజ్ అన్హెల్దీ పర్సన్. హౌ ఇస్ మాస్టర్? మీరు కొట్టొచ్చు మాస్టర్, ఎందుకంటే మీరు కూడా అన్హెల్దీ కదా. ఏంటి డల్లుగున్నావేంటి? నిన్నట్టుండి మా డాడీ కనపడట్లేదు. పైకిలే డాడీ కనిపించట్లేదా? ఎన్ని రోజుల నుంచి? నిన్న రాత్రి నుండి అంతా ఎతికాను. అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఎతికావు? రైతు బజార్ ఎతికాను, బస్ స్టాండ్ ఎతికాను. ఆ మందు షాప్ దగ్గర ఎతికావా? లేదండి, అక్కడే తాగి పడిపోయాడు. అక్కడే తాగి. స్వాతి మీ బుక్స్ అయ్యి. నన్ను ఎందుకు పిలిచారు మాస్టర్? మాది ఆన్లైన్ కదా సార్. సార్ నేను ఆన్లైన్ లో చదువుతున్నా సార్, బుక్స్ లేదు. నో పేపర్ వేస్టేజ్. ఇది స్టూడెంటా పిచ్చిదా? అవునరా, మీతో పాటు వాళ్ళు ఉండలేడు యాదమరాజు గడు, భాస్కర్ గడు. వాళ్ళకి మీరు నచ్చదండి మాస్టర్. నువ్వు నచ్చావా? సార్ కమిన్. వెళ్ళరండి. అసలు లేట్ ఎందుకు అయిందిరా? సార్ మా నాయనమ్మ లేచిపోయింది సార్. అయ్యో, నువ్వెందుకు లేట్ అయిందిరా? మా తాత లేచిపోయింది సార్. అంటే ఈడు మా అమ్మని తిట్టింది సార్. అమ్మని తిట్టాడు సార్. ఈడు మా అమ్మని తిట్టింది సార్. ఫస్ట్ ఆడే తిట్టింది సార్. ఒక్క నిమిషం ఇంతకు మీరిద్దరు ఏమవుతారు? అన్నదమ్ములం సార్. అమ్మ ఒకటే కదరా. నెక్స్ట్ నీ దగ్గర ఒక 5 కాయలు ఉన్నాయి. 5 కాయలు వేరే వాడికి ఇచ్చావు సార్. అప్పుడు నీ దగ్గర ఎన్ని ఉంటాయి సార్? క్వశ్చనే రాంగ్ సార్. క్వశ్చనే రాంగ్? అవును సార్. ఏది పైకి క్వశ్చన్ ఎందుకు రాంగ్? మనిషికి 3 కాయలు ఉంటాయి సార్. తలకాయ, మెడకాయ, గుండకాయ. నరేష్. అమ్మో నేనేనా? నువ్వు కాదు. అడగండి మాస్టర్. మాస్టర్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. 2000 ప్లస్ 2000 ఎంత? శ్రీజ పేమెంట్ సార్. దాంట్లో 1000 తీస్తే ఈడి పేమెంట్ సార్. ఇంకో 1000 తీస్తే మీ పేమెంట్ సార్. అరే ఆది కవి కాదండి, కామాంధుడు. ఏ ఆది గురించి? నేను అంటుంది హైపర్ ఆది గురించి కాదు. కవులు తెలుసు కదా నీకు? కవులు తెలుస్తాయి. పొలం కవులకి ఇస్తారు కదా, ఆ కవులే కదా. రే నరేష్, పైకిలే. ఆలేదు. న్యూటన్ మొదటి సూత్రం ఎప్పుడు కనిపెట్టాడు? 2వ సూత్రానికి ముందు సార్. ఒరే అసలు స్కూల్ డ్రెస్ ఎందుకు వేయలేదురా? అంటే అంత పెద్ద స్కూల్ కి డ్రెస్ ఎలా వేస్తావు? లే పైకిలే. న్యూటన్ మొదటి సూత్రం ఎప్పుడు కనిపెట్టాడు? 2వ సూత్రానికి ముందు. మొదటి సూత్రం ఎప్పుడు కనిపెట్టాడు? 2వ సూత్రానికి ముందు సార్. మరి 2వ సూత్రం ఎప్పుడు కనిపెట్టాడు? మొదటి సూత్రం కనిపెట్టిన తర్వాత 2వ సూత్రం కనిపెట్టాడు. 3వ సూత్రం ఏంటి? మా అమ్మ మంగళసూత్రం. అమ్మ వర్షిని, మీ ఇంటికి పని మనిషి ఒక 2 రోజులు ఇంటికి రాలేదు. అప్పుడు మీరు అవుతారా సార్? అమ్మ నీకు తెలుగు పద్యాలు నేర్చుకున్నావా? లేదు సార్. లేదా? మరి దేనికి వచ్చావు స్కూల్ కి? అటజరి కాంచి భూమి సూర్యుడు అంబరు చుంబ చెప్పు. మర్చిపోయినా సార్. ఏంట్రా? ఇంటి దగ్గర కీస్ ఉన్నాయి కదా సార్, ఆ కీస్ ని తెచ్చుకున్నా. ఎందుకు? ఇంటికాడ ఇచ్చేసి సార్. ప్లీజ్ సార్, ఏమనుకోకూరి. కీస్ ఇచ్చే సార్ ఆ కీస్ కి బుర్ర అనాదేరు ఉంది సార్. ఏముంది? ఫస్ట్ ఏముంది కరెక్ట్ గా చెప్పు. బుర్ర తలంకప్పు దేరా, ఇంటికేద్దాం. నువ్వు కూడా కూర్చో. మీరు ఇద్దరు కూర్చోని చెప్తాను. బుర్ర లేదరా నీకు? నేను అదే చెప్పినారా. బుధుడు తెలుసా? తెలుసు సార్. శుక్రుడు? అయ్యో తెలుసు. సూర్యుడు? నా క్లాస్మేట్. ఏ సూర్యుడు? వద్దు సూర్యుడు, పొద్దెక్కుతుంది, బస్సు వెళ్తుంది రాయ్యా. హలో
అవునా వస్తున్నా బేబీ 2 నిమిషాలు. మా పిల్ల ఫోన్ చేసి 2 నిమిషాలు వస్తా సార్ ప్లీజ్. ఏమైంది పిల్ల ఏమంది? 2 నిమిషాలు వచ్చినాక చెప్తా సార్. సరే సరే సార్ ఒక నిమిషం ఆగురా. నువ్వు రీజన్ చెప్పి వెళ్ళిపో. అరే నా ఫోన్ సార్ అది. నా ఫోన్ తీసుకోవాలి. అయినా స్కూల్లో ఫోన్ ఎవరు తెమ్మన్నాడు రా? స్కూల్లో ఫోన్ ఎవరు తెమ్మన్నాడు? సరే సారీ కాంప్రమైజ్. రాజు ఒకసారి ఇట్రా. స్వాతి ఒకసారి పైకిలే. రాజు ఫ్యూచర్ లో నీకు అలాంటి వైఫ్ వస్తే నువ్వు ఎలా చూసుకుంటావు? చంపేస్తాడు సార్. అయితే పెళ్ళే చేసుకోను. పెళ్లి చేసుకో. ఎందుకు? చేసుకుంటే అర్థమైంది సార్ నీకు. అది క్యాన్సర్ ఏదో చెప్పి సావండి ఫస్ట్. సార్ ఆ బాటిల్ ఎడికి తీసుకోండి సార్. మీదే అది. ఎటు తీసుకెళ్ళావురా? వాష్రూమ్ వచ్చింది సార్. అవి నేను వాటర్ తాగే నీళ్లు రా. అందరూ ఇటు తిరగండి, బోర్డు వైపు తిరగండి. సరే ఇగో భాగాహారాలు. ఇదొక చెవి మీదియా? నాన్నగారిది. కూర్చో. ఇదొక చెవి 25. సో ఇప్పుడు 5తో గుణించాలి. గుణించు. ఒక నిమిషం ఆగు ప్రసాద్. నాకు తెలుసు కదా నీ కండిషన్. ఏం చేస్తున్నావు? 5 కలిసాయి సార్, 10 వచ్చింది. చప్పట్లో 5 కలిసి 10 వచ్చినాయి. సార్ ప్లీజ్ నరేష్ కొట్టకండి. ఏమ్మా? నా క్రష్. నీ క్రషా? ఈ పేరు చెప్పి ఇంకా కొడతాడు. ఓకే సార్ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను సార్. అడుగమ్మా. సార్ ఇది చిన్నది నరేష్ ఇల్లు. నెక్స్ట్ అలాగే ముందుకు వెళ్తే సార్ శివ సార్ కొంచెం మిడిల్ సార్. కాదమ్మా ఇంకా చిన్న ఎవరు లేరా? ఉండు సన్నీది. ఓకే సార్ ఇది 3 ఇల్లు సార్. ఇక్కడ నరేష్ సార్ వాకింగ్ కని బయటకు వెళ్తాడు సార్. వెళ్తూ ఉంటే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ దొరుకుతుంది సార్. ఓకే. నరేష్ ఏం చేస్తాడంటే బట్టలన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ స్విమ్మింగ్ చేస్తాడు సార్. ఓకే. స్విమ్మింగ్ చేసేసి అలాగే నడుచుకొని ఒక పెద్ద వాక్ చేసి ఇక్కడ ఒకటి ఉంటది కదా ఒక అమ్మాయి అలా మాట్లాడుకొని వస్తాడు సార్. వచ్చి చూస్తే ఇక్కడ కీ ఉండదు సార్. ఎందుకు కీ ఉండదు సార్? ఎందుకంటే ఇదే కీరా పిచ్చోడా. దిస్ డయాగ్రామ్ ఇట్సెల్ఫ్ ఇస్ కీ సార్. మీరు ఎలాంటి మాస్టర్ సార్? మాకేం చదువుతుంది. ఒక నిమిషం ప్రసాద్. సార్ దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏముంది సార్? కీ ఉంది కానీ తాళం లేదు సార్. సార్ ఇచ్చోండి సార్. ఏంటి ఇవేం చెప్పండి సార్? చుక్కలు కాదు, మీకు బాగా తెలుసు. నక్షత్రాలు. షుగర్ కణాలు. సో ఇంద్రజ గారు సరదాగా చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? చాలా బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. All right, thank you so much guys. Thank you so much for the wonderful skit. Thank you.